లేవా వీళ్ళెవరికి కొద్దిగా ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు? చేస్తున్నారా? వేరుగానే ఉన్నాయి యాక్చువల్లీ. అంటే అది ఇంకా దాని పూడి తీస్తే వస్తాయా? వస్తాయి సార్. బావి పుడిక బోర్ పుడిక కాదు, ఇదేమి బోర్ దీంట్లో ఉంది కదా. పూడికి తీస్తే సరిపోద్దా? ఇంకొక 2 కేజీలు ఉంది. 2 కేజీలు ఎంత? 20 రూపాయలు. ఏం కావాలి? తీసుకున్నారు ఆల్రెడీ. ఓకే, సెలెక్షన్ తీసుకోమా సార్. 15 రూపాయలే కదా. ఇంకా 5 రూపాయలు ఇంకో విమ్సో. ఓకే, వెరీ గుడ్, మంచిది. ఇంకెవరి దీంట్లో లేదా? అట్టపెట్టెలకి 10 రూపాయలు సార్, కిలోకి 13 కిలో 10 రూపీస్. ఇది ఎవరు కొన్నారు? పంచాయతీ. ఖర్చు అంతా పంచాయతీ రూపీస్కి ఇంకేమన్నా ఇవ్వాలి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈసారి 3వ శనివారం పండగ రావడం వల్ల 4వ శనివారం చేసుకుంటాం. ఈ ప్రతి నెల ఏంటంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టుకొని ఆ నెలకి ప్రజలకు ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో అవసరమో దాని ప్రకారం మనం చేస్తున్నాము. ఇప్పుడు మీకు అందరికి తెలుసు, వర్షాలు బాగా పడుతున్నాయి. మనం దోమల్ని కానీ అరికట్టకపోతే అందరూ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా, తాగునీళ్ళు కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీనికోసం ప్రతిరోజు మీకు బ్లీచింగ్ పౌడర్ కలిపి క్లోరినేషన్ చేసిన నీళ్ళే పంచాయతీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇలా మీటింగ్ పెట్టుకొని ఇక్కడికి ఆఫీసర్లు వచ్చిన రోజు చెప్తామని కాకుండా పైప్ లైన్లు ఎక్కడైనా లీకేజ్ ఉన్నా, మీకు మురికి నీళ్ళు మంచినీళ్ళలో కలుస్తున్నాయి, ఇలాంటి డౌట్ ఏదన్నా వచ్చినా వెంటనే పంచాయతీ సిబ్బంది ఇక్కడ ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళకి తెలియజేయండి. అదేవిధంగా ఇంట్లో కొబ్బరి చిప్పలు, వెనకాల మలేరియా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ నీటి తొట్టులో కూడా అనుకూలంగా ఈ వర్షాకాలం మనము ఎవ్వరూ కూడా ఎలాంటి వ్యాధి బారిన పడకుండా అందరం ఆరోగ్యంగా ఉంటామనేసి ఇవాళ ఒక ప్రతిజ్ఞ చేసుకుందాము. ఈరోజు మనం చూడాల్సింది ఏమంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జనవరి నెల నుంచి, ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపుతో, ఒకసారి ఏమో ప్లాస్టిక్ నిర్మూలన, ఒకసారి డ్రైనేజ్ క్లీనింగు, ఒకసారి వాటర్ కన్జర్వేషన్, ఇట్లాగా ఒకసారి డంపులన్నీ క్లియర్ చేసుకోవడం, అన్ని పంచాయతీల్లో అన్ని వార్డుల్లో కూడా మనం ఇది చేసుకోవడం జరుగుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మీ అందరికి కూడా గుర్తుంచుంటారు, ఈ చెత్త అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇంట్లో మిగతా ఏ ఎలక్ట్రిక్ వేస్ట్ అన్నా, ప్లాస్టిక్ అన్నా, కవర్లు అన్నా, ఇట్లా రోజువారీ వచ్చే చెత్తని ఇంకో దాంట్లో ఏంటంటే అది చేయము. 2 చోటకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని చెత్తనంతటిని కూడా మనము డిస్పోజ్ చేయాలి. పొడి చెత్త వేరుగా చేయాలి. అర్థమైందా? ఎప్పుడో ఒకసారి వచ్చే కొన్ని రోజుల్లో, ఇంకా తిరుపతిలో ఆల్మోస్ట్ మీరు అందరూ కలిసిపోయినట్టే, కలెక్టరేటే పక్కన ఉంది. మీరంతా సిటీలో ఉంటూ ఇంకా మీరు వేరు చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. మీరు అంతసేపు మాకేమవుతుంది, మేము బాగానే క్లీన్గా మా ఇల్లు మంచి నీట్గా
తలతల్లాడేటట్టు క్లీన్ చేసుకుంటాను, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అక్కడ చూసాము, అక్కడ ఖాళీ స్థలం ఉంది, అంతా బురదగా ఉంది. అక్కడ దోమలన్నీ వస్తాయి. అక్కడి నుంచి వచ్చే దోమలు ఎవరిని కొడతాయి? మీ ఊరు వాళ్ళనే కొడతాయి. అంతే కదా. వాళ్ళు ఈ ఇల్లు క్లీన్గా పెట్టుకున్నారు కదా, వీళ్ళని కొట్టం అన్నట్టే ఉండదు. మన ఇల్లు వరకే కాదు, మన పరిసరాలన్నింటినీ కూడా మనము క్లీన్గా పెట్టుకుంటేనే మనకు మన పిల్లలకి ఎటువంటి మలేరియా, డెంగ్యూ, ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరం విపరీతంగా వచ్చేది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ళు ఇవన్నీ వేస్తారు. అప్పుడు డ్రైన్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు కాటయ్య కూడా ఏం చేయలేడు. మీకే డ్రైన్ బ్లాక్ అయితే ఏమవుతుంది? అదే మురుగు నీరు ఇంటి ముందు ఉంటుంది, వాసన, దాంట్లోనే దోమలు, అన్ని ఎలుకలు. ఆవిడ పాములు అన్నది, పాములు ఎందుకు వస్తున్నాయి? ఎలుకలు ఉంటే పాములు వస్తాయి, అంతే కదా. బాగా చేస్తారు, కానీ మనది బాధ్యత, ప్రజలది బాధ్యత. మనం కూడా మన ఇంట్లో ఉండే చెత్తని వేరు చేసుకొని మన ఇంటి ముందు ఉన్న డ్రైన్లో ఏం చేయకుండా, చుట్టుపక్కల కూడా చెత్త డంపులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏం చేయకుండా ఉంటే మన ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. ప్రతిజ్ఞ, నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తల పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.